అందరికీ నమస్కారం అండి. వైసీపీలో నూరు పారేసుకున్న శాఖ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక నుంచి దబడి దిబడే. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక టీడీపీ కార్యకర్తల మీద కానివ్వండి, జనసేన పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి, బీజేపీ పార్టీ కార్యకర్తల మీద కానివ్వండి, అదేవిధంగా సొసైటీలో ఎవరైతే వైఎస్ఆర్సీపీకి యాంటీగా ఉంటారో వాళ్ళందరి మీద వాళ్ళకి గుత్తాధిపత్యం చెలాయించారన్నమాట. అంటే మరి ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు చంపించడం, అదేవిధంగా మన టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నోరు పారేసుకునేటువంటి చాలా వరకు సిచ్యువేషన్ జరిగాయన్నమాట. చివరిసారిగా లోకేష్ గారి మీద కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారి మీద కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి మీద కానివ్వండి, ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది. అందులో ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్. మరి అనిల, నీకు ఇక్కడ నుండి చాలా 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 మాట్లాడు, చాలా ఎక్కువ మాట్లాడు. అవన్నీ కూడా ఇక్కడ నుంచి అదే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది కదా, రెడ్ బుక్ రాజ్యాంగం తీస్తే అందరు దొరికిపోతారు. వాళ్ళు దొరికిపోయారు. ఒక్కొక్కరికి తాట తీసేస్తారు. ఇది మాత్రం నిజం. అరే, అధికారం ఉన్నప్పుడు కొవ్వు బలిసి మదం ఎక్కి కొట్టుకున్నారు కదరా. ఈ రోజున మీ తాట తీయడానికి రెడీగా ఉన్నారు అక్కడ లోకేష్ గారు. ఆయన మామూలు మనిషి కాదైనా మంచితనంగా ఉంటారు. ఆప్యాయతగా పలకరిస్తే ఆప్యాయతగా మాట్లాడతారు. కానీ మీలాంటి లుచ్చాగాళ్ళు ఎవరైతే యాంటీకి వెళ్తారో వాళ్ళని తాట తీయడానికి కూడా రెడీగా ఉన్నారు మన లోకేష్ గారు. ఇది గమనించలేకపోయారు. అనుకున్నారు మీరు ఈ సంక్షేమ పథకాలు పెట్టేశాం, ఫ్రీగా ఇచ్చేసామని చెప్పి అనుకున్నారు. కానీ నెక్స్ట్ తాట తీసేస్తారని మాత్రం మీరు అనుకోలేదు. అంటే మళ్ళీ అధికారంలో వచ్చేసి టీడీపీని తొక్కేద్దాం, జనసేన పార్టీని తొక్కేద్దాం, బీజేపీ పార్టీని తొక్కేద్దాం అని చెప్పి అనుకున్నారు. కానీ ప్రజలే మిమ్మల్ని తొక్కేశారు. ఇది గమనించుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అనిల్, నీతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. సరే, అనిల్ కుమార్ యాదవ్